అందరికి ఆకలిస్తుంది, చాలా తొందరగా ఉంది బయటికి వెళ్ళడానికి. కరెక్ట్ ఆర్ వాట్? సో గైస్, ఐ వాంట్ టు టెల్ యు ఫ్యూ థింగ్స్. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాం. అద్భుతం జరగక ముందు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. వాట్ ఇస్ దట్ అద్భుతం? ఏంటా అద్భుతం చెప్పండి, నేను చెప్తాను. November 2nd, 2023, the Victos born. The first week turnover 22 lakh. We are very happy. We are very happy. చాలా ఆనందపడ్డాం, చాలా ఎక్సైట్ అయ్యాం. The next week Deepavali holidays. Diwali holidays. It will come down to 8 lakhs. How much? 8 lakhs. So guys, then after that, slowly, it will pick up. And now, నేను అందుకే చెప్తున్నాను, అద్భుతం జరగక ముందు ఎవరు గుర్తించరు, ఎవరు నమ్మరు కూడా. అద్భుతం జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, వాళ్ళే నమ్మేస్తారు. కరెక్ట్ ఆర్ వాట్? సో ఆ అద్భుతమే విత్ ది విక్టోస్ లైసెన్సెస్. వై ఐ యామ్ టెల్లింగ్ దట్? ఎంతో కష్టపడితే ఫస్ట్ వీక్ 22 lakh టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తే, అవలీలగా, ఆటోమేటిక్ గా, without any push, without any giving pressure, the last week turnover 1 crore 10 lakh. So 22 lakh ki 8 lakh ki కష్టపడిన ఈ కంపెనీ ఈ రోజు లాస్ట్ వీక్ ఎవ్రీ వీక్ మోర్ దెన్ 1 crore టర్నోవర్ క్రాస్ చేసింది. అందుకే నేను మళ్ళా చెప్తున్నాను, అద్భుతం జరగక ముందు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, అద్భుతం జరిగిన తర్వాత. ఓకే గైస్, and one more I want to tell you. You see, ఏ కాలేజీలో అయినా సరే ఎడ్యుకేషన్ అడగకుండా ద కమ్అవుట్, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అడగకుండా జాబ్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా? కులం అడగకుండా అడ్మిషన్ ఇచ్చే స్కూల్ ఏదైనా ఉందా? ఈ రెండు అడగకుండా ఆపర్చునిటీ విక్టోస్ లైసెన్స్ మీకు ఇస్తుంది. ఈవెన్ వయసు అడగకుండా కూడా ఈ కంపెనీ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. 52 సంవత్సరాలు దాటినా సరే, 62 సంవత్సరాలు దాటినా సరే, మీ బాడీలో సత్తా ఉంటే, మీ బాడీలో కనుక ఎనర్జీ ఉంటే, యూ కెన్ ఎర్న్ 3,60,000 ఎవ్రీ వీక్. అది వెరీ పడ్డా రియల్లీ ఎవరైతే ఛార్జింగ్ గా ఉంటారో, ఎప్పుడు కంటిన్యూస్ గా ఛార్జింగ్ గా ఉంటారో, వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. ఇందాక ఒక మంచి క్వశ్చన్ అడిగాడు ఓ శ్రీనివాస్, హీరో, విలన్ అండ్ కమెడియన్. కరెక్ట్ ఆర్ వాట్? సో మనం ఏదైనా మూవీకి వెళ్తే హీరో ఎలా ఉండాలి అంటే, ఫ్రమ్ ఫస్ట్ బిగినింగ్ నుంచి ద ఎండ్ కార్డ్ పడేంత వరకు హీరో ఎనర్జెటిక్ గా ఉండాలి. కరెక్ట్ ఆర్ వాట్? అతను అడిగినప్పుడు అందరూ ఏం చెప్పారు, హీరోగా ఉండాలన్నా, విలనా, కమెడియనా? హీరో. బట్ ఇప్పుడు నేను మీ అందరిని అడుగుతున్నాను, 3 hours ఎనర్జీ మనం కనుక చూపించకపోతే మనం ఏమంటాం? హలో, 3 hours ఎనర్జీ చూపించకపోతే మనల్ని ఏమంటారు? గట్టిగా చెప్పండి, గట్టిగా. దెన్ హూ ఆర్ యు? ఇప్పుడు నేను అడుగుతున్నాను. సో నాకు నేను చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ హీరో. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నేను గట్టిగా చెప్పగలుగుతున్నా, ఐఎమ్ రియల్ హీరో. ఆర్ యు? ఎస్ కాదు, ఆర్ యు? సే ఐఎమ్ రియల్ హీరో. చెప్పండి లౌడ్లీ. అంటే ఎక్కడో మీకు అనుమానం ఉంది. మేబీ చాలా మంది, ఎక్కువగా జెంట్సే ఉన్నారు, వారి ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ చెప్పాలేమో మీరు హీరో అని. ఆవిడ ఒప్పుకోదు కాబట్టి మీకు చెప్పట్లే. రైట్ ఆర్ రాంగ్? హలో. సో గైస్, ఆపర్చునిటీ అనేది నిజంగా ఎంత వరం అంటే, వయసు చూడట్లేదు, క్యాష్ చూడట్లేదు, అండ్ ఎడ్యుకేషన్ చూడట్లేదు, మీకు టాలెంట్ ఉందా, స్కిల్ ఉందా, ఇవన్నీ ఏమి చూడట్లేదు. సో విక్టోస్ లైసెన్సెస్, నిజంగా చెప్తున్నాను, ఈ ఆపర్చునిటీని మీరు తీసుకుని ఈ విక్టోస్ లోకి వచ్చినప్పుడు మీ స్కిల్ డెవలప్ అవుతుంది, మీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్ పెరుగుతుంది, ఎవ్రీథింగ్. సో మీకు అన్ని యాంగిల్స్ లో మీరు సక్సెస్ఫుల్ గా ఒక పర్సనాలిటీగా తయారవుతారు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అది రెడీ పదా? హలో. సో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చతుష్కృతాం సంభవామి యుగే యుగే. కరెక్ట్ ఆర్ వాట్? దీని అర్థం అందరూ ఏమనుకుంటారంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి దేవుడు వచ్చి కాపాడతారనుకుంటారు. బట్ గైస్, ఐఎమ్ టెల్లింగ్ టు యూ, కలియుగంలో దేవుణ్ణి ఏం చెప్తారంటే, ద గాడ్ నో మోర్, గాడ్ నాట్ దేర్ అదర్. ఎక్కడున్నాడు? బయట లేడు, విత్ ఇన్ యూ. ద సంభవామి యుగే యుగే అంటే సంభవామి ఎవరెవరు? దట్స్ యూ. నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం నీవు మరలా నిన్ను తయారు చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ గాడ్ విత్ ఇన్ యూ గైస్. ఐ ఫీల్ ద గాడ్ విత్ ఇన్ మీ. రైట్ ఆర్ రాంగ్? ఎందుకు చెప్తున్నాను అంటే, మేము చాలా సార్లు ఆలోచించాం. 4 years నేను చాలా ఖాళీగా ఉన్నాను. ఏం బిజినెస్ చేయాలి, ఎక్కడైనా మంచి ఆపర్చునిటీ దొరుకుతుందా, ఎక్కడైనా మంచి అవకాశం దొరుకుతుందా చూస్తూ ఉన్నా. దాన్ని ఒక రోజు థాట్ వచ్చింది. ఉపేందర్ ఖమ్మం నుంచి పొద్దున్నే 4 గంటలకు లేచి మా ఇంటికి వచ్చాడు. సో హీ గివెన్ అ థాట్, సార్ వాడెవడో ఇచ్చేది ఆపర్చునిటీ, మనమే క్రియేట్ చేద్దాం సార్ ఆపర్చునిటీ. దట్స్ వాట్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. సో దెన్ అప్పుడు అనిపించింది నాకు, సంభవామి ఎక్కడో యుగే యుగే కాదు, సంభవామి ఇన్సైడ్ యుగే యుగే. కరెక్ట్ ఆర్ వాట్? హలో. దెన్ నేను మీ అందరికీ చెప్తున్నాను గైస్, అలా ఈ విక్టో స్టార్ట్ అయింది. దెన్ ఐ విల్ టెల్ యూ, మేము అనుకోలేదు. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కారణం ఏంటి అంటే, నేను ఈ బిజినెస్ ని మొదలు పెట్టాం, బట్ దీన్ని ఎలా తీసుకెళ్ళాలి. సో యాజ్ ఎ లీడర్ గా, మోటివేషన్ స్పీకర్ గా నేను మాట్లాడగలుగుతాను, ప్రభావితం చేయగలుగుతాను, బాగా కరెక్ట్ గా పీపుల్ ని, లీడర్షిప్ ని తయారు చేయగలుగుతాను. బట్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నాకు అది తెలియదు, కొత్త. బట్ నేను ఏం చెప్పి షరీఫ్ గారిని ఒప్పించాలి నాకు తెలియదు. నేనేం చెప్పి షరీఫ్ గారిని ఒప్పించాలి, షరీఫ్ గారు ఒప్పుకుంటారా లేదా అనేది నాకు చాలా భయం. బట్ సడన్లీ నేను ఒకరోజు చెప్పినప్పుడు ఆయన ఏ మూడ్ లో ఉన్నాడో నాకు తెలియదు. నేను ఎప్పుడైతే చెప్పానో, ఈ సెట్ ఓకే నాకు గో హెడ్, నీ వెనక నేనున్నానని చెప్పాడు. ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ టు యు గైస్, కంపెనీని నేను మొదలు పెడితే ఈ కంపెనీకి బ్యాక్ బోన్, వెన్నెముక ఇందాదుల్లా షరీఫ్ గారు. సో వాట్ ఈస్ విక్టర్స్ ఫ్యూచర్? సో నేను ఖచ్చితంగా మరలా మీకు ఒక విషయం చెప్పగలుగుతున్నాను. ఇది కేవలం సక్సెస్ కి కొలమానం మనీ కాదు, పేరు కాదు. నేను నమ్మేది మనీ కాదు, పేరు కాదు, ఎవరైనా వస్తే మనల్ని రెస్పెక్ట్ చేసే ఇది కాదు. సో సక్సెస్ కి నా దృష్టిలో కొలమానం ఆఫ్టర్ 10 years హౌ సాటిస్ఫైడ్ యు ఆర్. మీరు ఎంత సంతృప్తితో ఉన్నారు, ఇది మొదలు పెట్టిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎంత సంతృప్తితో ఉన్నారు అనేదే నాకు తెలిసిన కొలమానం. ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నాను, మేము అత్యంత సంతోషంగా ఉండబోతున్నాం. నిజంగా గుండె మీద చేసుకుని చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు రిమార్కబుల్ థింగ్స్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ వై ఐఎమ్ టెలింగ్ దట్, ఎందుకు చెప్తున్నాను అంటే, సో గైస్, నేను ఒక హోటల్ పెడితే 10 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు. కరెక్ట్ ఆర్ వాట్? హలో. నేను ఏదైనా ఇంకా పెద్ద సంస్థ పెడితే 100 మందికి ఇవ్వచ్చు, ఇంకా పెద్ద సంస్థ పెడితే 1000 మందికి ఇవ్వచ్చు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, లాస్ట్ వీక్ 1160 మందికి పే అవుట్ సెల్లింగ్. 1160 people కి 1160 మందికి పే అవుట్ సెల్లింగ్. దట్ మీన్స్ వారానికి 1100 మందికి ఆపర్చునిటీని నేను ఈ 8 నెలల్లో మనం క్రియేట్ చేయగలిగినప్పుడు, ఆఫ్టర్ 10 years వాట్స్ గోయింగ్ హ్యాపన్ గైస్? మేబీ ఈవెన్ నేను నమ్మట్లేదు, నాకు కూడా నమ్మశక్యంగా లేదు. యాక్చువల్ గా 1100 మందికి, 1000 people కి ఎవ్రీ వీక్ కమిషన్ రిలీజ్ చేస్తామన్న బిలీఫ్ నేనైతే ఇనిషియల్ గా చేయలేదు. విత్ ఇన్ 8 months ఇది పాసిబుల్ అయింది. విత్ ఇన్ 8 years వాట్ గోయింగ్ హ్యాపన్, యూ జస్ట్ అండర్స్టాండ్ గైస్. సో 8 కాదు, 9 కాదు, 10 సంవత్సరాలకి మేబీ విత్ ద గాడ్ బ్లెస్సింగ్స్ definitely more than 1 lakh people earning every week income through the Victors. Now I am telling the 2 ceiling achievers, 3.6 lakh achievers, 2 people are there, iddaru unnaru. And surely I am telling to you, before November 2nd carnival program,
So seriously, I'm telling to you guys, one more 3 people will add it. The 5 people will achieve ceiling. So I know that. Sir, ఎలా అవుతారు 3.6 lakh వీక్లీ? సార్ ఇక్కడ నెలకి ₹1,00,000 ఇన్కమ్ సంపాదించడానికి మాకు దూల తీరిపోతుంది. 3.6 lakh ఎలా సార్? నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటారా? మీరందరూ అడిగితే చెప్పండి. హలో, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారు? ఒకే ఒక మంత్రం నేను చెప్తాను, రియల్ గా మీరు నమ్మితే. పూర్వకాలంలో మనకి ఎవరైనా గురూజీ వచ్చి మీకు మంత్రోపదేశం చేస్తున్నారంటే చెవు దగ్గరగా పెట్టినప్పుడు మంత్రోపదేశం చేస్తారు. ఆ మంత్రం అంతకు ముందు అతను ప్రతిరోజు వింటున్నదే అయింది, కానీ ఆ రోజు ఆ మంత్రం పవర్ ఆ శిష్యుడికి తెలుస్తుంది. ద సేమ్ వే గైస్, నేను ఈ రోజు ఆ మంత్రం మీకు చెప్పబోతున్నాను. ఇఫ్ యు క్యాన్ యు బిలీవ్, ఇఫ్ యు క్యాన్ యు విల్ అచీవ్. దట్స్ ఇట్. మీరు చేయాలి అనుకుంటే మీరు నమ్మగలుగుతారు. ఇఫ్ యు కాంట్, యు కెన్ అచీవ్. దిస్ ఇస్ ఓన్లీ వర్డ్. డెఫినెట్లీ ఇఫ్ యు బిలీవ్, నో 100% యువర్ లైఫ్ విల్ బి చేంజ్. మేమందరం మా నాన్న అంబానీ ఫ్యామిలీ నుంచి రాలేదు, బట్ ఈవెన్ దో we create Ambanis. Hello, we create Ambanis. Are you ready for that? Hello, hello. So మీరు నిజంగా అనుకుంటే, ఇందాక షరీఫ్ గారు 2 times మెన్షన్ చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇన్ ఎంటైర్ ఇండియా Victos is rocking, even China border, Burma border. So where is our ceiling achiever? First ceiling achiever living ఎక్కడ ఉంటాడు ఆయన? మిజోరాం ఎక్కడ? ఐజ్వాల్ ఎక్కడ? అది ఆల్మోస్ట్ ఇండియా ఎడ్జ్ కదా. అక్కడ నుంచి సీలింగ్ అచీవర్ క్రియేట్ అయ్యాడు. అక్కడ నుంచి సీలింగ్ అచీవర్ అంటే మీరు చూడండి, త్రూఅవుట్ ఇండియా ద విక్టోస్ ఇస్ వాకింగ్. కరెక్ట్ ఆర్ వాట్? యు బిలీవ్ మీ? సో నేను మాత్రం ఒకటి మాత్రం నమ్ముతున్నాను, విత్ ఇన్ next 6 months, if you are believing, I am giving promise today. So ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను ఈ మాట మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ రైడర్ ర్యాంక్ కంప్లీట్ చేస్తున్నారో వారందరూ మీరు ఛాలెంజింగ్ గా తీసుకోండి. ఇఫ్ యు రియల్లీ వాంట్ 3.6 lakh వీక్లీ, సో డైరెక్ట్లీ ఐ విల్ టెల్ యూ టు యు గైస్, ఐ విల్ గైడ్ యూ హౌ టు ఎర్న్. ఆర్ యు రెడీ ఫర్ దట్? హలో, ఎంతమంది రెడీగా ఉన్నారు? మీకేం చేస్తారంటే ఒక సినిమాకి టికెట్ ఇస్తారు. ఈ ఎనర్జీ ఏం ఇస్తారు? ఒక సినిమా టికెట్ ఇస్తారు. ఈ ఎనర్జీకి 3.6 lakh ఒకవేళ నేను తీసుకుని వచ్చి అయ్యో పాపమని ఇద్దామనుకున్నా సరే, డైరెక్ట్ గా మీరు ప్రేమించే దేవుడు ఉంటారు, మీరు పూజించే దేవుడు, వీడికి ఇవ్వద్దు, వీడంతా. సో వాట్ ఈస్ దేర్ ఎనర్జీ ఎక్కడ ఉంది చెప్పండి? విత్ ఎనర్జీ ఎంతమంది రెడీగా ఉన్నారు? Are you ready? Are you ready? Are you ready? Finally, నాకు ఇష్టమైన ఒక కొటేషన్ చెప్పి నేను ఈ సెషన్ ని క్లోజ్ చేయబోతాను. నాకు ఇష్టమైన కొటేషన్. సో అసలే ఈ వర్షాకాలం కదా, వర్షాకాలం మీరు కనుక ఈస్ట్ గోదావరికి వెళ్తే చెప్తారు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి వెళ్తే చెప్తారు అక్కడ ఏంటి ఫేమస్ అని. వర్షాకాలం ఏంటి ఫేమస్? పులస. పులస ఎందుకు వాల్యూ అంటే ఒకటే చెప్తా, నారాయణ రెడ్డి గారు రాసిన ఒక్క పోయం, ఐ లవ్ ఇట్. సో వాగుకు ఎదురీది, వాగుకి కొట్టుకుపోతూ ఒడ్డుకు చేరిన వారికి లోకం సమాధి కొడుతుంది. వాగుకు ఎదురీది, ఒడ్డుకు చేరిన వారికి లోకం సలాం కొడుతుంది. మళ్ళా చెప్పండి ఒకసారి అందరూ. నేను చెప్పా, వాగుకు కొట్టుకుపోయి ఒడ్డుకు చేరిన వాడికి లోకం సమాధి కొడుతుంది. సమాధి అంటే ఏంటి? సమాధి అంటే సమాధి కాదు. మాటలతో నువ్వు వేస్ట్ రా అంటారు, నువ్వు పనికిరావురా అంటారు, నువ్వు పెద్ద కమెడియన్ రా అంటాడు, చేత కాదురా అంటారు. అదే వాగుకు ఎదురీది, ఒడ్డుకు చేరిన వాడికి లోకం సలాము కొడుతుంది. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పులసకు ముందు దాని పేరు ఇంకొకటి ఉంది, ఇలస. మీరు ఇలసనా పులస? హలో, నథింగ్ దేర్. మిమ్మల్ని ఎవరు బాగు చేయడానికి ఎవరు రాడు.
మీరు ఎలసన్నా తులసన్నా? హూ క్రియేట్ యువర్ వాల్యూ? ఎవరు మీ వాల్యూని క్రియేట్ చేస్తారు చెప్పండి? మీ ఆవిడ? మనమే కదా క్రియేట్ చేసుకోవాల్సింది. అందరికీ ఒకటి మాత్రం తెలుసు, మన ఇంటి పేరు కొడుక్కి కూతురికి ఇచ్చే బలం మాత్రం మనకు ఉంటుంది. వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం ఉందని మాత్రం మనం తెలుసుకోవాలి. నా ఇన్స్పిరేషన్ ఎవరు చెప్పండి? చెప్పండి, నా ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఎప్పుడైనా సరే నేను లైట్ తీసుకుంటానేమో లైఫ్ ని అని అనుకుంటే, నేను ఓపెన్ చేసిన ఫోటో, నేను ఒకసారి ఎప్పుడైనా నా ఫోటో నా మొబైల్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా నా కూతురు ఫోటో గుర్తొస్తుంది. చూపుతారు దాన్ని ఇమ్మీడియట్ గా నా కర్తవ్యం నాకు గుర్తొస్తుంది. లేవరా బయటికి వెళ్ళు అన్న మనసు. సో గైస్, నేను మీ అందరికీ చెప్తున్నాను, నా దగ్గర శ్రీ పైజాలు కూడా చాలా ఉంది. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎలసలో ఉంటారా పులసలో ఉంటారా నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ఫైనల్ గా నేను చెప్తున్నాను, ద సక్సెస్ కమ్స్ విత్ స్ట్రగుల్. సక్సెస్ సక్సెస్ కమ్స్ విత్ స్ట్రగుల్. సో కష్టంలో ఉన్నవాడు ఒంటరి వాడు అవుతాడు, కరెక్టా? వాడు కష్టాల్లో ఉన్నవాడు లోకం ఒంటరిగా చేస్తుందని చెప్తారు, కానీ ఆ ఒంటరిగా ఉన్నవాడు, ఆ కష్టాలు పడిన వాడిని లోకం మళ్ళా లీడర్ గా తయారు చేస్తుంది. ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ఇఫ్ యూ చెక్ టాప్ 100 లీడర్స్, మీరు ఎవరినైనా చూసుకోండి, టాప్ 100 లీడర్స్ మీరు చెక్ చేస్తే, దోస్ ఆర్ 100 లీడర్స్, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ బిలో పావర్టీ లైన్. అంటే ఇక్కడ అవకాశం ఎవరికి ఉంది అంటే, డబ్బున్నోడని కాదు, డబ్బు లేనివాడని కాదు, అవకాశాన్ని తీసుకొని కష్టపడి ఎదుర్కొని పైకి రావాలనుకున్న తప్పన ఉన్నవాడి. కరెక్టా? వాట్? హలో. సో విక్టర్స్ వైపు నుంచి నేను కావచ్చు, షరీఫ్ గారు కావచ్చు, మేమందరం కలిసి మీ అందరికి చెప్తున్నాం, ఇఫ్ యు ఆర్ రెడీ, we are ready to build your career. Are you ready? Final గా ఒకసారి చెప్పండి గట్టిగా. Are you ready? 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 Thank you so much guys. Goodbye. I accept it. Thank you.